బాక్టీ న్యూస్ ఇక కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయయాత్ర బీహార్ రాష్ట్రం నుంచి ఇటీవలే పశ్చిమ బెంగాల్లోకి అడుగుపెట్టింది. షెడ్యూల్ ప్రకారం ఇవాళ మధ్యాహ్నం మాల్దాకు చేరుకున్న జోడో యాత్రలో భద్రతా లోపం కొట్టొచ్చినట్లుగా కనిపించింది. అయితే ర్యాలీ సందర్భంగా కొందరు దుండగులు రాహుల్ గాంధీ కారుపై వెనుక నుంచి దాడికి తెగబడ్డారు. ఈ క్రమంలో అక్కడున్న కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఇక రాహుల్ గాంధీ వ్యక్తిగత సిబ్బంది తేరుకునే లోపే ఈ దాడి జరిగిందని స్థానికులు తెలిపారు. అయితే ఈ దాడిలో కారు యొక్క అద్దం పూర్తిగా ధ్వంసమైంది. దాడి అనంతరం రాహుల్ గాంధీతో పాటు పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ సీనియర్ నేత అధీర్ రంజన్ చౌదరి కూడా కారులో నుంచి కిందకు దిగారు. అయితే ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు మేము ప్రయాణిస్తున్న కారుపై వెనక నుంచి దాడి చేసినట్లు చెప్పారు. ఇక ఈ దాడి తర్వాత రాహుల్ గాంధీ కారులోంచి దిగి బస్సులో కూర్చున్నారు. ఇక ప్రజలను కాంగ్రెస్ నేతలు శాంతింపజేశారు. ఆ తర్వాత తిరిగి ప్రారంభమైన భారత్ జోడో న్యాయయాత్ర ప్రధాన రహదారుల గుండా నెమ్మదిగా సాగుతోంది. కారు పైకప్పుపై నిలబడి ప్రజలకు అభివాదం చేస్తూ రాహుల్ గాంధీ ముందుకు సాగారు. రహదారి వెంబడి ఉన్న ప్రజలతో మాట్లాడుతూ వెళ్తున్నారు. ఇక రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయయాత్ర ప్రారంభించినప్పటి నుంచి ఆయన యాత్రలో వరుసగా భద్రతా లోపం కనిపిస్తోంది. రాహుల్ జోడో యాత్రలో భద్రతా వైఫల్యానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ఢిల్లీ నుంచి అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి. రాహుల్ గాంధీ కారుపై దుండగులైతే దాడి చేసినట్లుగా తెలుస్తోంది. యాత్ర నేపథ్యంలో అప్డేట్స్ ఏంటి? సో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయయాత్ర చేపడుతున్నారు. సో ఆయన ఇప్పటికీ పశ్చిమ బెంగాల్ గుండగా నిన్న బీహార్ లో ఎంట్రీ అయ్యారు. సో ఇటీవల బీహార్ లో అయితే కాసేపటి క్రితమే బీహార్ లో మాల్దాకు చేరుకున్న తర్వాత ఒక్కసారిగా ఆయన కారు పైన కొంతమంది దుండగులు వెనకాల నుంచి ఆయన కారు పై దాడికి పాల్పడ్డారు. ఆ దాడిలో కారు అద్దం పూర్తిగా ధ్వంసమైంది. ఆ సమయంలో రాహుల్ గాంధీతో పాటు అధీర్ రంజన్ చౌదరి కూడా కారులోనే ఉన్నారు. కానీ వారికి ఎలాంటి గాయాలు కాలేదు. సో ఈ దాడి ఎవరు చేశారనేది మాత్రం ఇంకా తెలియలేదు. సో దీనిపైన పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. సో ఏదైతే యాత్ర ప్రారంభం నుంచి ఏదైనా ఇలాంటి ఘటనలు జరిగే అవకాశాలనే ముందస్తుగానే కాంగ్రెస్ నాయకులు చెప్తూనే ఉన్నారు. అందులో భాగంగా యాత్ర ఎక్కడైతే యాత్ర ప్రారంభమైతే ఆ యాత్రకు సంబంధించిన ఆ జోనల్ ప్రాంతంలో ఉన్న పోలీసులు ఆ యాత్రకు సెక్యూరిటీ ఇవ్వాల్సి వస్తుంది. కానీ ఇక్కడ పోలీసులు ఉన్నప్పటికీ పోలీసులు కళ్ళుగప్పి ఎవరైతే దుండగులు ఆ కారును ధ్వంసం చేశారు. సో వారి వివరాలు తెలియదు. ఎందుకు ఈ దాడి చేశారు, దీని వెనుక ఏమైనా కుట్రకోణం ఉందా? ఎందుకంటే రాహుల్ గాంధీకి థ్రెడ్డింగ్ ఉంది గతంలోనే తెలుసు. కాబట్టి ఎవరైనా ఇలాంటి సంఘ విద్రోహ శక్తులు ఎవరైనా అటాక్ చేశారా అనే దానిపైన కూడా దర్యాప్తు కొనసాగుతుంది. ప్రస్తుతం ఎవరైతే ఆ ఘటన జరిగిన ప్రాంతంలో సీసీ ఫుటేజ్లు కానీ ఏవైనా రికార్డ్ చేసిన కెమెరాలు ఏమైనా వీడియోస్ ఉంటే ఆ ఫుటేజ్ కూడా పోలీసులు చూస్తున్నారు. సో నిందితులను పట్టుకునే పైన పోలీసులు ఆరా చేస్తున్నారు. సో ఈ రోజు సాయంత్రం వరకు అయితే అశోక్, దాడి చేసింది ఎవరు అనే దానిపైన క్లారిటీ ఉందా? ప్రస్తుతం బీహార్ లో యాత్ర కొనసాగుతుంది కాబట్టి దాదాపుగా ప్రతిపక్షాలకు సంబంధించిన వాళ్ళే దాడి చేసే అవకాశాలు ఉన్నట్టు కాంగ్రెస్ నాయకులు అభిప్రాయపడుతున్నారు. కానీ సో ప్రతిపక్షాలు నుంచి మాత్రం ఎలాంటి స్పందన లేదు. సో ఎవరు అనేది ఎందుకు దాడి చేశారని మాత్రం ఒక స్పష్టమైన విషయం అయితే తెలియదు. కానీ దాని వెనుక ఒక కుట్ర అయితే జరిగింది. ఎందుకు దాడికి పాల్పడ్డారనే విషయం మాత్రం ఇంకా తెలియజాలేదు. సో ఎవరున్నా సరే వారిని ఖచ్చితంగా పట్టుకుంటామంటూ పోలీసులు చెప్తున్నారు. అయితే అశోక్, అంటే రాహుల్ గాంధీ కారులో ఉండగానే దాడి జరిగిందా? రాహుల్ గాంధీతో పాటు అధీర్ రంజన్ చౌదరి ఇద్దరు కలిసి హైబ్రిడ్ రూపంలో యాత్ర కొనసాగుతుంది. అంటే అక్కడక్కడ కారులో వెళ్తారు, అక్కడక్కడ బస్సులో వెళ్తారు, అక్కడక్కడ పాదయాత్ర రూపంలో వెళ్తుంటారు. సో ఇప్పుడు ఏదైతే ప్రస్తుతం బీహార్ లో జరుగుతుందో ఆ జిల్లాలో హైబ్రిడ్ రూపంలో కారులో ఆయన వెళ్తూ ఉన్న సందర్భంలో ఒకసారిగా దుండగులు ఆయన కారులో కూర్చున్నారు. అంతతో పాటు అధీర్ రంజన్ చౌదరి కూడా ఉన్నారు. ఇద్దరు వెళ్తున్న సందర్భంలో వెనకాల నుంచి రాళ్లతో విసిరినట్టు తెలుస్తా ఉంది. సో ఇంకా ఒక స్పష్టమైన సమాచారం అయితే లేదు ఇప్పటికైతే. సో మిగతా సమాచారం వచ్చిన తర్వాత మిగతా వివరాలు తెలిసే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ అశోక్. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. वहाँ पर प्राइम मिनिस्टर अब तक क्यों नहीं गए, ये भी उन्होंने राष्ट्रपति ने अपने अभिभाषण में कुछ उसके बारे में नहीं कहा. और वो शांति लाने के लिए कैसा उसको शांति बहाल करेंगे वहाँ, वो भी उन्होंने नहीं बताया. तो एक तरफ कहते हैं कि देश में शांति रखने के लिए सब कुछ
मोदी जी कर रहे हैं। दूसरे तरफ आज मणिपुर में कल मारे गए, छत्तीसगढ़ में नक्सलाइट्स की जो दबदबा था वो कम हो गया बोले, लेकिन वहां पर भी लोगों को मारा गया। तो किधर हो गया शांति? आपके आंखों के सामने और सदन कल चल रहा है तो ये घटना ही घटी है, और आज भाषण में बोल रहे हैं ना अपने राष्ट्रपति जी कि नक्सलाइट्स का दबदबा कम हो गया और सब तरफ शांति है। मणिपुर में शांति है, लोग लड़ रहे हैं तो भी आपको वहाँ शांति दिखाई दे रहे है और उसका जिक्र इसमें नहीं है। और एक बात मैं कहना चाहूँगा कि ये SC/ST बच्चों का समय पर स्कॉलरशिप तो नहीं दे रहे, दूसरे तरफ उस स्कॉलरशिप को भी काट रहे हैं। और जो UGC वाले ये अपना एक नया तरीका ढूंढ रहे हैं कि जो बैकलॉग वैकेंसीज है उनको रिजर्व कैटेगरी के लोगों को उसको जनरल में कन्वर्ट करने का वो बीड़ा उठाए, और हर जगह ये फैला रहे हैं कि मेरिट पे लेंगे, वो लेंगे, ये लेंगे। तो इससे यानी बैकवर्ड को कमज़ोर कर रहे हैं, ट्राइबल कम्युनिटी को कमज़ोर कर रहे हैं, और SC को भी कमज़ोर कर रहे हैं। और इकोनॉमिकली वीकर सेक्शन के बारे में उन्होंने ही बोला, वो भी कमज़ोर हो गए। यानी